కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సినారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన జిల్లాలో దాదాపుగా 30,000 వరకు ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ సంతనూతులపాడు అరౌండ్ 24,000 వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది. సో మన సర్వీస్ ఓటర్స్ ఎస్పెషలీ ఈటీబీఎంఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి. సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది. 25,000 ఉంటున్న వలన దాంట్లో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ కౌంటింగ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా ఏఆర్ఓ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అది ఎట్లా రిజాల్వ్ చేయాలని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్ఓస్ దెమ్సెల్వ్స్ హ్యావ్ ప్రిపేర్డ్ ఈ పీపీటీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కి ఇవాళ వివరంగా చెప్పారు.